ఉన్నటువంటి 100 గంటల నిరాహార దీక్ష కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి నా యొక్క ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా దాదాపు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ యొక్క సెగ్మెంట్ని అంటే పార్లమెంట్లో విభజన చేసినప్పుడు మరి ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి ఎమ్మెనూరు తరఫున ఉన్నటువంటి కొంతమంది ప్రజా సంఘాల నాయకులతో బతకన్నా మేమందరం కలిసి ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి గతంలో కూడా మేము పోరాటం చేశాము. 2023 ఆ పరిధిలో మేము కూడా అప్పుడు ఆదోని ఖచ్చితంగా జిల్లా చేయాలని చెప్పేసి, ఎందుకంటే కర్నూలు జిల్లాలోనే రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం అది ఆదోనితో కలిసి 5 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 నియోజకవర్గాలు చాలా అత్యంత వెనకబడినటువంటి పేదరికంగా ఉన్నటువంటి చదువుకు 45% వెనకబాగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా అయితేనే మనకు బాగుంటుంది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా మేము గతం నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. మన రీసెంట్గా కూడా మరి 100 రోజులు దీక్ష ఏర్పాటు చేసాము కూడా ఖచ్చితంగా 3-4 టైమ్స్ వచ్చి దీక్షలో పాల్గొన్నాము. ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి దీక్షలో పాల్గొని అలాగే ఎమ్మెనూరులో కూడా ఆదోని జిల్లా కొరకు మా వంతుగా మేము ఉద్యమాలు చేసినాము. అలాగే మంత్రాలయంలో కూడా మాకున్నటువంటి టీంతో అక్కడ కూడా ఉద్యమాలు చేసినాం. ఏదేమైనప్పటికీ రాజకీయ నాయకుల్లో ఏమాత్రం కూడా ఈ వెనకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలనేటువంటి చిత్తశుద్ధి కానీ వాళ్లకు లేదని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలను చూస్తే వాళ్ళకి అర్థమైతే ఉంది. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు యొక్క అభివృద్ధి కానీ మరి వీళ్ళ యొక్క ఆర్థిక విధానాలు కానీ మెరుగుపరుచుకునే విధంగా వీళ్ళు ఏమాత్రం సహాయ సహకారాలు అందించలేదు కాబట్టి వీళ్ళకి ఈ వెనకబడినటువంటి ప్రాంతం అభివృద్ధి అనేది కేవలం వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తారు తప్ప అభివృద్ధి అనేది వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేకపోతున్నారు. మన గతంలో కూడా కలగట్లకు వచ్చినప్పుడు చంద్రబాబు పెద్ద ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు అక్కడ కూడా కొంతమంది మరి ఉద్యమకారులు ఆదోని జిల్లాకు లేవనెత్తి అక్కడ ఉన్నటువంటి మరి బృందంతో ఆ ఇష్యూ మాట్లాడకుండా మరి గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే రీసెంట్గా మరి ఆస్పరి కానీ జొన్నగిరి కానీ వచ్చారు. మరి త్వరలో మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం ఆ రోజు యువవాళ్ళం పాదయాత్ర చేస్తూ ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మరి 100 కిలోమీటర్ల బోర్డును కూడా ఇక్కడే ఈ పెద్దకడూరు దగ్గర ఇస్బి దగ్గర ఆయన పాత్రం జరిగింది. మరి ఆయన ఒక గుర్తుగా ఈ ప్రాంతం వెనకబడింది కాబట్టి ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి ఇంతవరకు కూడా 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఈ ప్రాంతం వలసలు పోతున్నారు. మరి ఇప్పుడే ఎలినో వల్ల మరి వర్షాలు లేకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సరైనటువంటి వర్షాలు లేవు. మరి రైతు కూలీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ఎరువులు పెంచుతూ ఉన్నారు, ఇంకొక పక్క నిత్యావసర సరుకులు పెరుగుతూ ఉన్నాయి. మరి ఇన్నిటి కష్టాలు నడమా ఈ రాజకీయ నాయకులు ఏమాత్రం కూడా ప్రజల యొక్క కష్టాలను కూడా తీర్చేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కనపడేటువంటి పరిస్థితి లేదు. అలాగే మరి ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంతాల నుంచి దాదాపుగా 10,000 నుంచి 20-30 వేల మంది వలసలు పోయే పరిస్థితి కనపడుతూ ఉంది. మరి తక్షణమే ఈ వలసలు అరికట్టాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేవలం ఒక ఆదోని జిల్లాతో మాత్రమే సాధ్యం కాబట్టి ఖచ్చితంగా దీనికోసం భవిష్యత్ ప్రణాళిక కోసం మేము కూడా ఆదోని జిల్లా నాయకుల యొక్క తీసుకున్నటువంటి కార్యనిర్వాహక కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొని మా యొక్క వాయిస్ కానీ గలం కానీ వినిపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ నా పేరు నరసప్ప, మానవ రాష్ట్ర కార్యదర్శి. థ్యాంక్ యూ.